అలా నేనే ఎమ్మెల్యే అంటున్నారు. ఇంకా ఏముంది మీరు మేజర్‌గా చేయాల్సింది? ఇప్పుడు 2019లో చాలా వరకు చేశానని చెప్తున్నారు. ఇంకా మేజర్‌గా చేయాల్సిన పనులేమున్నాయి మీకు? మేజర్‌గా అంటే ఈ నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా 10%, 5% మిగిలి ఉన్నాయి కొన్ని. అవి కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే తోటపల్లి కాలువ పూర్తి వరకు మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం, దానికి పనులు కూడా అవుతుండడం, దానిపైన ఇంకా మిగిలిన ప్రాంతాన్ని కూడా దాన్ని పూర్తి చేసి ప్రజలందరికీ సంతృప్తిగా చివరి వరకు నీరందించే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే దానిపైన మనం చూస్తూ ఉన్నాం. ఇవే కాదు, మెయిన్ ఇక్కడి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సౌకర్యాలు అందించారండి. ఈ నియోజకవర్గమే కాదు, స్టేట్ మొత్తం మీద ఈరోజు ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేది కిందటి ప్రభుత్వం చూస్తే ఎంత ఉండేదో మీరు చూడండి. ఇవాళ అదే ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేది ఎక్కడ కూడా ఏ ఊర్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ మధ్యన మళ్ళీ ఒక 2-3 నెలల్లో అసలు 3 ఫేజ్ కరెంట్ వచ్చి 24 అవర్స్ కరెంట్ ఇచ్చే ఇది కూడా ఉంది ఇక్కడే కాదు, స్టేట్ మొత్తం మీద. అదే ఎలక్ట్రికల్కి సంబంధించి, ఎలక్ట్రికల్లే కదా రైతులకు సంబంధించి, రైతులు కూడా ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడే పరిస్థితులు ఎవరు లేరు. వాళ్ళ దగ్గరికి అన్ని ఎరువులు కానీ విత్తనాలు కానీ వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడే ఒక ఆఫీస్ పెట్టడం, వాళ్ళ ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కూల్ పిల్లల గురించి అయితే నాడు నేడు పెట్టి ఆ స్కూల్ పిల్లలకి స్కూల్ బాగు చేయించి అన్నీ కూడా ఈరోజు పుస్తకాలు కానీ పెన్నులు కానీ సాక్సులు కానీ బూట్లు కానీ పిల్లలందరికీ ఇచ్చి పుష్టికరమైన ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నియోజకవర్గంలో రాష్ట్రంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా అవి కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా పూర్తి చేసి ప్రజలందరి తాలూకా మన్ననలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది.